మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన నా ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తానండి. ఈరోజు 21వ తారీఖు 9వ మాసం 2025ని బట్టి దేవునికి స్తోత్రం తెలుస్తున్నాను. ఈరోజు బతుకుని ఉంటే ఆయన కృపండి. ఈరోజు ఆదివారం వచ్చి అందరూ చర్చిలకి వెళ్ళి హడావుడిలో ఉన్నారు. అయినప్పటికీ మనం 1-2 మాటలు నేర్చుకుందాం. ఆది కారణం మరి ఆ డేట్ని బట్టి 21వ అధ్యాయం 9వ వచనం ఏం మాట్లాడుతుందంటే, అక్కడ మీకు ముందు కొంత విషయాలు చెప్పాలి. ఇక్కడ అబ్రాహాంకి దేవుడు వాగ్దానం చేశాడు, నీకు కుమారుని ఇస్తాను. ముసలితనంలో అన్నప్పుడు 100 ఏళ్ళకి కుమారుని ఇవ్వడం జరిగింది. ఇస్సాకుని ఇచ్చాడు. సంతోషంగా వాళ్ళు పండుగ చేసుకుంటున్నారు. 21వ అధ్యాయం ఇది 8వ వచనంలో అంటాడు, ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రాహాము గొప్ప విందు చేశాను అని ఉంటుంది. అప్పుడు 9వ వచనం, ఇది 9వ మాసం మన వాక్యం ఇదే. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడట పరిహసించుట శారా చూచి, అంటే ఎగతాళి చేస్తున్నాడు. ఏం పరిహసించాడు మరి ఆలోచించుకుందాం. ముసలం ఏంటి, 90 ఏళ్ళ ముసలమ్మ పాలు ఇవ్వటం ఏంటి, లోక విడ్డూరంగా ఉంది అని ఎగతాళి చేస్తూ వచ్చాడు. పరిహాసం అంటే చిన్న చూపు చూడటం, ఎగతాళిగా చేసి మాట్లాడటం జరుగుతుంది ఇక్కడ. అప్పుడు మీరు గమనించినట్లయితే పాలు ఇవ్వడానికి 3 ఏళ్ళు పడుతుందండి పాలు తాగడం. మాకు జనరల్గా మనం కూడా అదే, పిల్లలు పాలు తాగే టైం 3 సంవత్సరాలు. అప్పుడు ఇస్సాకు వయసు 3 సంవత్సరాలు. ఇప్పుడు చిన్నవాడు అని రాయబడుతుంది ఎవరి గురించి? ఇష్మాయిల్ గురించి. కానీ చిన్నవాడు అంటే మీరు 10 ఏళ్ళు 12 ఏళ్ళు అనుకోబాకండి. ఎగ్జాక్ట్గా 17 సంవత్సరాలు. ఇష్మాయిల్ వయసు ఎంతండి? 17 సంవత్సరాలు ఉంది. ఇస్సాకు వయసు 3 ఏళ్ళు. అబ్రాహాం వయసు 100 ఏళ్ళు. శారా వయసు 90 ఏళ్ళు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ 3 ఏళ్ల పిల్లవాడిని అపహాస్యం చేస్తూ మరి ఎవరిని చేసాడో అది రాయబడలా, అంటే అందరినీ. శారానే అపహాస్యం చేసి ఉంటాడు, తర్వాత ఇస్సాకు కూడా అపహాస్యం చేసి ఉంటాడు అనే మాట మీరు గుర్తుపెట్టుకోవాలా. అంటే అవమానపరుస్తున్నాడు కాబట్టి ఈ పని పిల్ల కొడుకు నా కొడుకుని అవమానపరచడం ఏంటని చెప్పి కోపం వచ్చేసి శారా అంది, ఈ దాసిని దాన్ని పిల్లవాడిని నిలగొట్టేయమని చెప్పినప్పుడు అప్పుడు మాట్లాడుతున్నాడు, అబ్రాహాము శారా మాట వినును అని చెప్పినప్పుడు వెళ్ళగొట్టేస్తాడు. అది వేరే సంగతి. కాబట్టి ఈ యొక్క తప్పు ఎక్కడ జరిగిందంటే 10 ఏళ్ల వరకు చూశారు, దేవుడు ఇంకా ఇస్తాడని చెప్పేసి పిల్లలు కలగల. అప్పుడు అబ్రాహాం అన్నాడు, నాకు సంతానం వేయలేదు కనుక ఈ దమస్కు ఎలియాజరు నా ఆస్తికి వారసుడు అవుతారు కదా, నాకేం సంతానం ఇవ్వాలని చెప్పి ఆయన నింద వేస్తుంటాడు. ఇది 16వ అధ్యాయం ఆదికాండం 3వ వచనం ఉంటుంది. అలాగే 16:2లో మరి ఎవరు మాట్లాడుతున్నారు? శారా మాట్లాడుతుంది, నేను పిల్లలు కనకుండా యెహోవా చేస్తున్నాడు అంటది 16:2. కనుక దాసి అన్నట్టు హాగర్తో వెళ్ళాయా, కొడుకుని కనొచ్చేమో, ఆ రకంగా మన సంతానం సంపాదించుకుందని చెప్పి సొంత ఆలోచనతో హాగర్ని ప్రవేశపెట్టింది. చివరికి హాగర్ ఏమంటుందంటే నా భర్త వెళ్ళు, ఆమెను అతనికి భారీగా ఇచ్చానని రాశాడు. నువ్వు పనికెత్తిగా ఉండమ్మా, కొంత 1 సంవత్సరం కాపురం చేయి, ఉండు, మా భర్త ఉండు, కొడుకుని కన్నాకి వెళ్ళిపో, నీకు ఆస్తి ఇస్తాను, ఒక 10 ఎకరాల పొలం ఇస్తాను, బిల్డింగ్ కొని పెడతాను, బంగారం ఇస్తాను అని ఉండాల్సింది. కానీ బైబిల్ చెప్తుంది ఆమెను తీసుకొచ్చి భార్యగా అబ్రాహామునకు భార్యగా ఇచ్చారన్నమాట రాయబడింది. అంత దౌర్భాగ్యం ఉండి. కాబట్టి ఆ యొక్క మిస్టేక్ లేకపోతే ఆ తొందరపడటం, నిరీక్షణ లేకపోవడంలో జరిగినటువంటి ఈ యొక్క భయంకరమైనటువంటి ఈ తప్పుని ఎంతవరకు వెళ్ళిందంటే రెండు చూపిస్తాను. గలతీ పత్రిక వెళ్దాం. గలతీ పత్రికలో ఏముందంటే 429 ఉందండి, మంచి మాట. 171 పేజీలో ఉంటుంది. అంటాడు, అప్పుడు శరీరం బట్టి పుట్టినవాడు ఆత్మని బట్టి పుట్టినవాడు ఎలాగూ హింస పెట్టెనో. అంటే ఆత్మకి శరీరం విరుద్ధంగా పనిచేస్తుంటాయి. ఇష్మాయిల్ అంటే అతనివాడంట, అతడు 16:12 మాట్లాడుతుంది ఆదికాండం. అతడు అడవి గాడిద వంటి స్వభావం గల మనుష్యుడు, అతని చేతులు అందరి చేతులు అతనికి విరోధంగా ఉండని చెప్పి రాసేసాడు ముందే. ఎంటైర్ వరల్డ్కి వ్యతిరేకంగా పనిచేస్తుందంట ఇతను. 16:12లో మాట్లాడుతుంది ఇష్మాయిల్ క్యారెక్టర్. అయితే ఇక్కడ అతన్నాడు, అప్పుడు శరీరం బట్టి పుట్టినవాడంటే ఎవరు? ఇష్మాయిల్. ఆత్మ బట్టి పుట్టిన కుమారుడు ఎవరు? ఇస్సాకు. ఇస్సాకుని ఎలాగూ హింస పెట్టను రాశాడు ఇక్కడ. అక్కడేమో ఎగతాళి చేశాడు, ఇక్కడేమో అపహాస్యం అని రాశాడు. చూడండి అక్కడ మాట, ఈ 2 మాటలు గుర్తుపెట్టుకోవాలి దయచేసి. ఏమంటున్నాడు? 21:9లో పరిహసించడం రాశాడు. అంటే
శారాన్ని అగితాలు చేసి ఉంటాడు, పిల్లోడిని అగితాలు చేసి పిల్లోడిని కొట్టాడు, గిల్లాడు, లేదా ఏదో బ్లేడ్తో గీశాడు. మొత్తానికి అది రాయబడలే ఇక్కడ. అందరినీ అక్కడ అవమానపరిచినట్టే కనపడుతుంది. దీనికి 4వ అధ్యాయం 29 వచ్చినకి వెళ్తే హింస అని రాశాడు, హింస పెట్టని రాశాడు. పరిహసించింది 21:9 ఆదికాండం, అది మోషే రాసినటువంటిది. కానీ గలతీ పత్రికలో క్లియర్గా పౌలు గారు రాసినటువంటి లేఖనం ఏంటంటే ఆ పిల్లవాడిని హింస పెట్టను అంటే ఇంకా మీరు ఆలోచించండి, ఎంత హింస అంటే ఎంత ఘోరంగా ఉంటే హింస అని అంటే రాశారండి. కానీ ఈ కారణం చేత ఈ రోజుకి గల్ఫ్ యుద్ధం జరుగుతూ ఉంది. ఎవరికండి? ఇజ్రాయేలుకి చుట్టూన్న అరబ్ కంట్రీస్ అన్నిటికీ ఫైటింగ్ జరుగుతూనే ఉంది. రోజు మనం వార్తలు వింటున్నాం. కాబట్టి షారా చేసినటువంటి ఆ ఒక్క తప్పు గురించి ప్రపంచం ఇప్పుడు అట్టుడికిపోతూ ఉంది. గమనించి మీరు అందుకని ఏం చేస్తున్నామంటే దేవుని చిత్తానుసారంగా మనం పనిచేయాలి, కానీ సొంత నిర్ణయం తీసుకోకూడదు. ఇంకోటి నిరీక్షించాలా, నీకు కుమారుని ఇస్తానంటే ఇస్తానంతే. ఆయన టైంలో, ఆయన సమయంలో, ఆయన చిత్త ప్రకారం ఇస్తాడు. కానీ మనం తొందరపడి నిర్ణయం తీసుకుంటే ఇంత నష్టం వస్తుందని ప్రభు చూస్తుంది. కాబట్టి మన జీవితంలో కూడా నిర్ణయాలు తీసుకునేప్పుడు మనం సరైన నిర్ణయాలు, సరైన టైంలో మనం వాక్యానుసారంగా నిర్ణయం తీసుకోవాలి. అందుకని 1వ యోహాను పత్రికలో 5వ అధ్యాయం 14 వచనం ఇలా మాట్లాడుతుంది. ఆయనని బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏమి అడిగినను ఆయన మనమే ఆలకించడం అనున్నదియే. మన జీవితంలో పిల్లల చదువుల విషయం, పెళ్ళిళ్ళ విషయం, వ్యాపార విషయం, చదువుల విషయం, కెరీర్ విషయం, ఏదైనా సరే, ఆర్థిక సమస్య విషయం, అయ్యా నీ చిత్తం ఏంటి, ఈ పిల్లల్ని చేసుకోవచ్చా, నీ చిత్తం ఏంటి, ఈ అబ్బాయిని మేము చేసుకోవచ్చా, ఇది నీ చిత్తమేనా అని అడిగి ముందుకెళ్ళాలి. కానీ ఈ పాస్టర్ గారు చెప్పారు, మా దౌర్జన్యం చెప్పాడని చెప్పి మనం ముందుకెళ్తే మాత్రం మనం బోల్తా పడిపోతాం. కాబట్టి పిల్లలు గమనించండి, నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక చిన్న తప్పు నిర్ణయానికి ఈరోజు ప్రపంచ యుద్ధాలు జరుగుతున్నాయి. ఎక్కడ? ఇజ్రాయెల్కి, ఇతర దేశాలకి ఇప్పటికీ కంటిన్యూస్ ఫైటింగ్ అవుతుంది. ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుని మన జీవితంలో సొంత నిర్ణయాలు తీసుకోకుండా నీ సుబుద్ధిని ఆధారం చేసుకొనక అన్న 3వ అధ్యాయం 5-6 వచనాల్లో సామెతలు మాట్లాడుతుంది. 532 పేజీలో ఉంటుందండి. అక్కడ ఏమంటే 3వ అధ్యాయం 5వ వచనం ఏం రాసిందంటే అక్కడ తన సుబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతరిందు ఆయన అధికారం ఒప్పుకోము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. ఇంకా ముందుకెళ్తే నేను జ్ఞానిని కదా నువ్వు అనుకునవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ కలుగును. కాబట్టి ఈ దిశగా మనం క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా, ఆయన రక్తంలో కడగబడినటువంటి మనం, సంఘంలో చేరిన బిడ్డలుగా మనం అంతా ఏం చేయాలంటే అన్ని విషయాల్లో ఆయన చిత్తం ఏంటి ప్రభు అని అడిగి మనం ముందుకెళ్ళడానికి దేవుడు సహాయం తెచ్చింది కాక. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ గల తండ్రి, గొప్ప దేవుని వాక్యం ద్వారా మీరు మాట్లాడారు. ఆదివారం నాడు షారా చేసినటువంటి చిన్న మిస్టేక్, అది మరి తప్పు అన్నారా, మిస్టేక్ అంటారా ఏమో, కానీ ఏమైనప్పటికీ ఆ యొక్క ఆమె చేసిన నిర్ణయాన్ని బట్టి ఈ రోజుకి యుద్ధాలు జరుగుతున్నాయి. ఎక్కడ కంటి కొనుక్కు లేదు. ఇజ్రాయెల్ దేశానికి, చుట్టూ దేశాలకి ఎవరికి నెమ్మది లేదు, సమాధానం లేదు, శాంతి లేదు. ప్రపంచం అంతా తేరి చూస్తున్నారు ఏం జరగబోతుందని చెప్పేసి. రాకడ గుర్తులు కనపడతా ఉన్నాయి. కనుక ప్రభావ మేము నీ బిడ్డలుగా మేము యథార్థంగా బ్రతుకుతూ నిన్ను నమ్ముకుని నీ మీద ఆనుకుంటూ ముందుకెళ్ళే భాగ్యం మా పిల్లల విషయం, మా కుటుంబాల విషయం, నిర్ణయాల విషయంలో తప్పు నిర్ణయాలు తీసుకోకుండా నీ మీద ఆనుకుని నీ చిత్తానుసారంగా ముందుకెళ్తే కృప అనుగ్రహించమని, ఇక్కడ కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించి వారిని ఆస్వాదించమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.